ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలవనున్నట్టు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన కేసీఆర్ తో సమావేశం కానున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారని టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోకి వెళ్లి కేసీఆర్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుతో జీవన్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. జీవన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సందీప్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే కేసీఆర్ తోటి కూడా భేటీ కానున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు నిన్ననే కాంగ్రెస్ పార్టీతో తెగ తెంపులు చేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే 42 సంవత్సరాల కాంగ్రెస్ అనుబంధానికి దూరమై ఇటు మరో పార్టీలో చేరేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఈ ముందస్తుగా మాత్రం ఇటు హరీష్ రావు, కేటీఆర్ తోటి సమావేశం అయిన అనంతరం మాత్రం ఏదైతే పార్టీలో బహిరంగ సభ ఏర్పాటు చేసి కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా జీవన్ రెడ్డి అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మాత్రం ప్రతి గ్రామాన కూడా తిరిగి కూడా జన సమీకరణ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే ఇందులో పల్లె తిరుగుతూ కూడా ఇటు కాంగ్రెస్ తనకు జరిగిన అన్యాయంపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి ఇటు పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలతో కలిసి ఇటు బీఆర్ఎస్ లో చేరేందుకు ఏర్పాటు చేసుకోగా ఇటు ఇతర ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఉన్న 10 నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ కూడా ఈ భారీ సంఖ్యలో కూడా అక్కడి నుంచి కూడా కార్యకర్తలతో పాటు ఇటు కాంగ్రెస్ లో ఏదైతే అవమానాలు పడ్డారో ఆ నేతలను కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ వ్యూహం రచించిన నేపథ్యంలో కూడా జీవన్ రెడ్డి అయితే స్పష్టమైన బీఆర్ఎస్ నుంచి కూడా తనకు హామీలు వస్తున్నట్టు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు తనకు గతంలో కేకే ఉన్న పోస్టు మాత్రం జనరల్ సెక్రటరీ జనరల్ పోస్ట్ అయితే కీలకంగా ఉన్న పరిస్థితిలో మాత్రం కేసీఆర్ ఆ పోస్టుకు సంబంధించి నిర్ణయం తీసుకొని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా రానున్న ఎన్నికల్లో కూడా అసెంబ్లీ స్థానానికి కూడా టికెట్ ఆశించిన నేపథ్యంలో జీవన్ రెడ్డి ఆ దిశగా కూడా చర్చలు సాగించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు జగిత్యాల్లో ఏప్రిల్ మొదటి వారంలో అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ముందస్తుగా కేసీఆర్ తోటి సమావేశం అయితే నిర్వహించి దాంతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దాదాపు జీవన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరారో మొదటి నుంచి కూడా కేసీఆర్ తోటి కూడా జీవన్ రెడ్డి అయితే అనుబంధం ఉన్న పరిస్థితిలో మాత్రం ఈ జీవన్ రెడ్డికి ఖచ్చితంగా మంచి పొజిషన్ ఇస్తారని చెప్పేసి కూడా కార్యకర్తల నుంచి కూడా తెలుస్తుంది. దీంతో సెక్రటరీ ఆఫ్ జనరల్ తో పాటు అసెంబ్లీ స్థానానికి కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితుల్లో అతనికి ఈ ఇస్తూ కూడా రానున్న ఎన్నికల్లో గెలుపొందినైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఏమేమి హామీలు ఇస్తారో అన్నది కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న కార్యకర్తలతో పాటు జీవన్ రెడ్డికి సంబంధించిన ఆన్సర్లు అయితే కాంగ్రెస్ పార్టీని వీరి బీఆర్ఎస్ వారిలో జీవన్ రెడ్డితో పాటు చేరుతున్న నేపథ్యంలో కూడా భారీ సంఖ్యలో వాళ్ళకు కూడా ఎలాంటి అవకాశాలు ఇస్తారన్న కోణంలో కూడా చర్చలు జరిపే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ లో కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ కండువా మార్చుకున్నారో అప్పటి నుంచి కూడా తన అంచనా వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ కూడా ఇటు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి అనుచరులకైతే ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో కార్యకర్తలకు మనోవేదన గురి కావడంతో కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితో జీవన్ రెడ్డి అయితే రాజీనామా చేసిన పరిస్థితిలో మళ్ళీ తిరిగి తన కార్యకర్తలకు ఏదైతే మంచి చేయాలనే భవిష్యత్తుకు దృష్టిలో ఉంచుకొని కూడా తన కార్యకర్తల భవిష్యత్తు కొరకు కూడా ముందస్తుగానే కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర
చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మొదటి నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లో పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలతో పాటు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారికి కూడా సమన్వయంతో ఒక్కసారిపై తీసుకొచ్చి కూడా సమన్యాయం చేసే దిశగా కూడా బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో జీవన్ రెడ్డి సైతం కేసీఆర్ తో ముందస్తుగా ఈ సమావేశాలు నిర్వహించి చర్చించిన అనంతరం మాత్రం భారీ బహిరంగ సభతో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సందీప్ అంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే అంటే జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి హామీ ఇచ్చింది సందీప్? అంటే మనం ఇప్పుడే చెప్పినట్టు కూడా బీఆర్ఎస్ అయితే ముందస్తుగా అయితే కేసీఆర్ హరీష్ రావు అయితే జీవన్ రెడ్డితో చర్చించిన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోటి చర్చించే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితిలో మాత్రం బీఆర్ఎస్ నుంచి అయితే స్పష్టంగా జీవన్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ అయితే ఖచ్చితంగా ఇస్తారన్నది మాత్రం మాట ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అధికారం చేపట్టాక కూడా మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టమైన హామీ అయితే ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేపట్టేందుకు కూడా మరో 2 సంవత్సరాలు మనకు ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డికి సంబంధించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అతనికి కీలక పదవి అంటే సెంట్రల్ సెక్రటరీ జనరల్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి యోచిస్తున్నట్టు తెలుసు. దాంతో పాటు రానున్న 2 సంవత్సరాలు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితిలో మాత్రం ఇప్పటి నుంచే ఆ ప్రణాళికలు రూపొందించుకొని జనాలకు వెళ్లి కూడా అతని రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఎన్నికల గెలిపే లక్ష్యంగా కూడా వ్యూహం రచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు కేసీఆర్ అయితే వ్యూహాత్మకంగా కూడా కాంగ్రెస్ నుంచి ఇటు ఏదైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారితో చర్చించి పార్టీలోకి ఆహ్వానించేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అనంతరం మాత్రం నిన్న కూడా జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన అనంతరం రాత్రి రాష్ట్ర నాయకురాలైన తుల ఉమ కూడా వచ్చి జీవన్ రెడ్డితో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో తనకు కూడా పార్టీలోకి రావాలని సూచించగా ఇతను భవిష్యత్తు కార్యాచరణ మాత్రం కార్యకర్తల సూచన మేరకే తన కార్యకర్తలకు న్యాయం జరుగుతూనే ఏ పార్టీకైనా వెళ్లేదని కూడా జీవన్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితిలో మాత్రం బీఆర్ఎస్ నుంచి కూడా స్పష్టమైన హామీలు అయితే ఇస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది జీవన్ రెడ్డి. దీంతో పాటు కార్యకర్తలు కూడా ఎలాంటి పదవులు కేటాయిస్తారనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇటు ఎందుకంటే బీఆర్ఎస్ లో కూడా కమిటీలు అయితే ఇప్పటికైతే వేయలేదు. రాష్ట్ర కమిటీలు కావచ్చు ఇవి వేయకపోవడంతో మాత్రం ఇటు మరికొద్ది రోజుల్లో కూడా పార్టీలో అయితే కమిటీలు వేస్తున్న క్రమంలో జీవన్ రెడ్డి అనుచర వర్గానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నుంచి కూడా హామీలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీంతో బీజేపీ కూడా తన పార్టీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానం చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో జీవన్ రెడ్డికి సైతం ఇటు మైనార్టీకి సంబంధించిన జగిత్యాల పట్టణంలోని మైనార్టీలు అయితే కీలకం కానున్న నేపథ్యంలో 42 సంవత్సరాల అనుబంధంలో మాత్రం మైనార్టీలు అయితే కీలక పాత్ర పోషించారు జీవన్ రెడ్డికి. దీంతో బీజేపీకి వెళ్తే మాత్రం మైనార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ తో చర్చించిన తర్వాత మాత్రమే వీరు కేసీఆర్ సమక్షంలో జైత్యాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మాత్రం అందులో చేరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి.